ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయితే క్రిందటి వారం స్వధర్మం నుండి స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్ధి యుద్ధాశ్రయోన్య క్షత్రియస్య న విద్యతే. ఇది నీ స్వధర్మం, ఇది ఒక ధర్మయుద్ధం. ఒక క్షత్రియుడు ధర్మయుద్ధం గురించి వేచి ఉంటాడు. అట్లాంటి అవకాశం నీకు వచ్చింది, యుద్ధం చేయి. 32వ శ్లోకం. యదృచ్ఛయా చూపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమిదృశ. ఈ యుద్ధం తనంతటది, ఎదృచ్ఛయ తనంతటది వచ్చింది, ధర్మయుద్ధం. దీని గురించి మనం ఎవ్వరం కూడా ట్రై చేయలేదు, మనం కావాలని అనుకోలేదు. ఈ ధర్మయుద్ధం ఎప్పుడైతే నువ్వు చేస్తావో, దుర్యోధనుడు లాంటి ఆతతాయిని ఎప్పుడైతే నువ్వు చంపుతావో, స్వర్గద్వారమపావృతం, నువ్వు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ధర్మ సంస్థాపన గురించి నీ వాళ్ళతో నీకు ఇక్కడ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇది నీకు ఒక సువర్ణ అవకాశం. అందుకే ఇది కానీ నువ్వు చేస్తే డైరెక్ట్గా స్వర్గద్వారమపావృతం. ఆ తర్వాత 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ కానీ నువ్వు యుద్ధం చేయకపోతే, ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం వలన, స్వధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం వలన పాపం అవాప్స్యసి, నీకు పాపం వస్తుంది. అయితే ఈ శ్లోకం దగ్గర నేను చెప్పాను, పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. అందుకని నేను కానీ ఒక కర్మ చేస్తే, ఆ కర్మ కానీ నాకు ఆందోళన తెచ్చి పెడితే నేను పాపం చేస్తున్నట్టు. నేను చేస్తున్న కర్మ కానీ నాకు ఆందోళన తెచ్చి పెట్టకపోతే, మన మనసు ప్రశాంతంగా ఉంటే నేను అక్కడ పుణ్యం చేస్తున్నట్టు అంటూ అక్కడ చెప్పి, ఆ నెక్స్ట్ శ్లోకంలో అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. ఇది అకీర్తి నీకు అర్జున. అర్జునుడంతటి వాడు ధర్మయుద్ధం నుండి పారిపోతే ఇది అకీర్తి. ఈ అకీర్తి కన్నా నువ్వు ఇక్కడ చనిపోవడం బెటరు. ఎందుకంటే చనిపోయేటప్పుడు మనిషికి అకీర్తి రాదు, చనిపోతాడంతే. కానీ బ్రతికుండంగా చేయరాంది కానీ నువ్వేదైనా చేస్తే నీకు అది ఇంకా అకీర్తి, ప్రజలు దాన్నే గుర్తుంచుకుంటారు. అందుకే ఈ యుద్ధం నుంచి విరమించే కన్నా నువ్వు ఇక్కడ చనిపోవడం ఉత్తమం. 35వ శ్లోకంలో భయాద్రణాదు పరత మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చత్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. ఈ మహారథులందరూ ఉన్నారు కదా, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య, అశ్వత్థామ, వీళ్ళందరూ కూడా ఈరోజు నువ్వు యుద్ధం ఎలా చేస్తావో అది చూడ్డానికి వచ్చారు. అర్జునుడు యుద్ధం ఎలా చేస్తాడా అంటూ భీష్ముడు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉన్నాడు. అట్లాంటిది ఎప్పుడైతే నువ్వు కానీ యుద్ధం చేయకుండా పారిపోతావో, లాఘవం, ఇంకా వాళ్ళు చులకనగా చూస్తారు. అర్జునుడు ఏదో చేస్తాడనుకున్నాం, యుద్ధం చేస్తాడనుకున్నాం, కానీ పారిపోయాడు, యుద్ధభూమి నుండి పారిపోయాడు. ఈరోజు నువ్వు నా వాళ్ళకి చంపడం ఇష్టం లేక ఈ యుద్ధ క్షేత్రం నుండి వెళ్ళిపోదామని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళేమనుకుంటారు తెలుసా? భయాద్రణాదు పరతం, భయంతో అర్జునుడు పారిపోయాడు. కౌరవుల యొక్క సైన్యం ఎదురుకుండా నిల్చోలేకపోయాడు అర్జునుడు. అందుకే పారిపోయాడని అనుకుంటారే కానీ
నీ వాళ్ళకి చంపడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోయావని ఇక పైన ఎవ్వరూ అనుకోరు. ఆ తర్వాత అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. ఈ మహారథులైతే ఒకే అర్జునుడు భయంతో పారిపోయాడు అంటూ ఊరుకుంటారు, కానీ అవాచ్యవాదాంశ్చ బహూన్, ఇప్పుడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, ఇంకా ఆ మిగిలిన కౌరవ సైన్యులు, కర్ణుడు, వీళ్ళందరూ అనరాని మాట్లాడతారు. అంటే నా సంస్కారం వాళ్ళు ఏం మాట్లాడతారో నీకు చెప్పడానికి నా సంస్కారం అక్కడ అడ్డొస్తుంది. అవాచ్య అంటే అనరాని మాటలు, ఆల్మోస్ట్ తిట్లు తిడతారు నీకు. ఇవన్నీ నువ్వు భరించగలవా? తతో దుఃఖతరం నుకిం, ఇంతకన్నా దుఃఖం నీకు మరొకటి ఉంటుందా? ఇంతవరకు మనం చేసాం క్రిందటి వారం. ఈ శ్లోకం చెప్పండి ఇప్పుడు. 37వ శ్లోకం అండి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే యుద్ధాయ కృతనిశ్చయః. ఓ కౌంతేయ, ఇంక నువ్వు ఈ యుద్ధం చేయాల్సిందే. యుద్ధాయ నిర్ణయించుకో, నిశ్చయించేసుకో, ఈ యుద్ధం నువ్వు చేయాల్సిందే. నువ్వేదో నా వాళ్ళని చంపేస్తున్నాను అంటూ ఇక్కడ అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు. నేను జాతస్య ధ్రువో మృత్యుదయ నేను చెప్పాను. ప్రతి ఒక్కడు పుట్టేటప్పుడు తనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ సమయంలో తను చనిపోతాడు అంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో చనిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళు రాసి పెట్టేసి ఉన్నాయి వాళ్ళ చావులు. ఇక్కడ నువ్వే చంపుతున్నాను, నేనే వీళ్ళని చంపుతున్నాను అంటూ నువ్వు ఇక్కడ ఇంత బాధపడాల్సిన అవసరం ఇక్కడ లేదు. 4వ అధ్యాయంలో కూడా అంటారు, నీకెందుకు ఈ బాధ అంటారు. ఇదేంటి, ఇదే మొదటి జన్మ అనుకుంటున్నావా? నీది నాది ఎన్నో జన్మలు ఎత్తేసాం అర్జున, నువ్వు నేను ఎన్ని జన్మలు ఎత్తేమో తెలీదు. ఇదేదో నువ్వు మొదటి జన్మ అనుకుంటూ నువ్వు ఇలా బాధపడుతున్నావే. పుట్టుక చావు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పుట్టిచ్చేసి నేను పుట్టించానండి, ఈ పిల్లోడికి సృష్టికర్త నేనండి అని అనుకుంటారు తల్లిదండ్రులు. అసలు పుట్టిన వరకు ఆడవ మగో తెలియదు వాళ్ళకి. ఈ వాచ్ సృష్టించేవాడికి ఈ వాచ్ ఎలా తయారైందో పూర్తిగా తెలుసు. ఆ ఏసీ సృష్టించేవాడికి ఈ ఏసీ ఎట్లా తయారు చేశాడో పూర్తిగా తెలుసు. ఒకవేళ కానీ మీ పిల్లల్ని మీరే సృష్టిస్తే మీకు తెలియాలి కదా, మీరేంటి పెట్టారా, దూరి పెట్టారా, కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ పెట్టారా, అవన్నీ ప్రకృతిలో జరిగిపోయినాయి అంతే. తీరా పిల్లోడు వచ్చేసరికి వీడు నా పిల్లోడు, నేను సృష్టించాను. ఏం సృష్టించావు? పుట్టే వరకు తెలియదు, ఆడమోగో తెలియదు నీకు. తల్లి గర్భం నుండి తండ్రి గర్భంలోకి కొన్ని వేళ్ళ కణాలు వెళ్తాయంటండి. వేళ్ళ కణాలు వెళ్తాయి. గైనకాలజిస్టులకు అడగండి చెప్తారు. అయితే ఆ తల్లి గర్భం పైన ఇవన్నీ ఉంటాయి, కణాలన్నీ ఉంటాయి. లోపలికి 2, 3 వెళ్తాయి. అవి కూడా 24 గంటలు నిలదొక్కుంటే, ఎందుకంటే అది ప్రదేశం మారింది అక్కడ. నిలదొక్కుంటే ఆ 1, 2 తల్లి గర్భంలో వృద్ధి చెందుతాయి. అయితే ఇన్ని వేళ్ల కణాల్లో ఏ కణాలు లోపలికి వెళ్ళేయండి, ఏవి గర్భం బయటే మరణించేసేయండి అంటే ఎవరైతే మనకి అప్పు ఉంటారో వాళ్ళ తలిపే కదా మనం కొడతాం. నువ్వు నాకు అప్పు ఉన్నావని వాళ్ళ తలిపే కొడతాం. అలాగే ఎక్కడ రుణం ఉండిపోయిందో ఆ కణాలే తల్లి గర్భంలోకి వెళ్తాయి.
నేను చెప్పాను, అందుకే సుకుడు శ్లోకం చెప్పాను. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ రుణం తత్ర విముచ్యంతి కాతత్ర పరివేదన. ఎక్కడెక్కడ రుణాలు ఉన్నాయో అక్కడ బంధాలన్నీ ఏర్పడిపోతాయి. ఆ రుణం పొంగాన ఆ బంధం టక్కుమని ఆగిపోతుంది. అక్కడ మీరు కావాలన్నా ఉండదు. అది ఉండే వాళ్ళకి పొమ్మన్నా వాళ్ళు పోరు, లేని వాళ్ళకి ఉండమన్నా వాళ్ళు ఉండరు. ఎందుకంటే అక్కడ రుణం లేదు, ఇక్కడ రుణం ఉంది. రుణం పొంగాన ఏదో ఒకటి జరుగుతుంది, ఆ మనిషి మళ్ళీ మీకు కనపడ్డు. ఒక కథ ఉంది. ఒక స్వామి ప్రతిరోజు నది దగ్గరికి స్నానానికి వెళ్తూ ఉండేవాడు. తను స్నానం చేస్తూ ఇంటికి వచ్చేసరికి, స్నానం చేసి పూజ చేసుకొని ఇంటికి వచ్చేసరికి సరిగ్గా 11:30 మిట్ట మధ్యాహ్నం అయిపోతూ ఉండేది. అక్కడ ఒక చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. రోజు ఈ స్వామికి చూస్తూ ఉండేవాడు. అయ్యో, ఇంత మిట్ట మధ్యాహ్నం ఈ స్వామి ఇంటికి వెళ్తున్నారు కదా, కాళ్ళకి చెప్పులు లేవు, కాళ్ళు కాలిపోతూ ఉంటాయంటూ ప్రతిరోజు కూడా ఒక చెప్పులు జత పెడతాడు అక్కడ. తను వేసుకోడు, ఇది వేసుకుంటే మళ్ళీ వీడికి నేనేం రుణం ఉండిపోతాను అంటూ వేసుకోడు ఆయన. ఒకరోజు ఇంకా చాలా వేడిగా ఉంటుంది, ఇంకా కాళ్ళు మండిపోతూ ఉంటాయి. తప్పక ఆ చెప్పులు ధరించి వెళ్ళిపోతాడు ఇంటికి. అయితే ఈ చెప్పులు కుట్టేవాడికి పిల్లలు ఉండరు. ఆ తర్వాత ఆ స్వామి చనిపోతాడు. ఈ చెప్పులు కుట్టేవాడికి పిల్లోడు పుడతాడు. ఈ చెప్పులు కుట్టేవాడు ఏంటంటే రోజల్లా చెప్పులు కుడతాడు, రాత్రి డండోరా వేస్తాడు. చూడండి, రాజ్యంలో దొంగలు వస్తారు జాగ్రత్త అంటూ డండోరా వేసేవారు. తిను కూడా రాత్రి అయ్యేసరికి ఆ డండోరా వేస్తాడు. ఈ చెప్పులు కుట్టేవాడు రాత్రి ఆ పని చేస్తాడు. ఇది ఈ పిల్లోడు అలాగా ఎదిగి 7 సంవత్సరాలు వస్తాయి. ఒకరోజు ఆ చెప్పులు కుట్టేవాడికి ఒంట్లో బాగాలేక పిల్లోడికి చెప్తాడు, ఈరోజు రాత్రి నువ్వు డండోరా వేసి వచ్చే, నాకు ఒంట్లో బాగాలేదు అంటే. ఆ రోజు ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడంటే, కామ క్రోధశ్చ లోభశ్చ ఆత్మరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. మీరేంటి దాచుకుంటున్నారు? దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటే ఏంటి? బీరువాలో ఉన్న నా బంగారం, నా డబ్బు పోతుందని భయపడుతున్నారా? అరే, కామం, క్రోధం, లోభం, మోహం అనే ఇవన్నీ కూడా నీలో ఉండే ఆత్మరత్నాపహారాయ, ఆత్మ అనే ఆ రత్నాన్ని అపహరించేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త, అక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు అంటూ కొట్టి చచ్చిపోతాడు ఆ రోజు ఆ పిల్లడు. వేదాంతం మాట్లాడి చనిపోతాడు. అయితే ఈ చెప్పులు కుట్టేవాడు భార్య ఏడుస్తూ ఉంటుంది. తను వచ్చి అప్పుడు ఓదార్చుతాడనమాట. వాడు పుట్టేటప్పుడే నాకు తెలుసు, ఆ రోజు చెప్పులు వేసుకున్నందుకు మనకి పుట్టి 7 సంవత్సరాలు మనతో ఉండి రుణం పోవంగాన ఆయన చనిపోయాడు. ఇలాగే మనకి ఎక్కడెక్కడో రుణాలు ఉండిపోతాయి. సో మన చుట్టూ ఉండే బంధాలు కూడా రుణానుబంధాలు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి అదే అంటున్నారు, నువ్వు ఇక్కడ వాళ్ళని చంపటం లేదు, వాళ్ళ సమయం అయిపోయి నీ రుణం అయిపోగాన వాళ్ళు ఉండమన్నా సరే నీ దగ్గర ఉండరు. అందుకని విశ్వరూపం దర్శనం ఇచ్చేటప్పుడు కూడా కృష్ణుడు అంటారు ఇక్కడ దుర్యోధనుడికి నేను ఇక్కడ శిక్షిస్తున్నానని నాకు తెలుసు, నాకు ఇష్టం లేదు దుర్యోధనుడికి శిక్షించడం, కానీ తప్పటం లేదు. ఇక్కడ ఈ భగవంతుడి యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, డాక్టర్స్ చూడండి, ఒక పుప్పి పన్ను వచ్చినా లేదంటే షుగర్ వచ్చేసి ఒక కాల్లో ఏదో చెయ్యపోయినా సరే దాన్ని యాంప్యుటేట్ చేస్తారు, ఆ ఆర్గన్ని తీసేస్తారు. అది కానీ తీయలేదనుకోండి, అది మొత్తం శరీరం అంతా పాకురుతుంది, శరీరం అంతా కూడా ఇంకా పాయిజన్ అయిపోతుంది. అందుకని ఆ అవయవాన్ని తీసేస్తారు. మొట్టమొదటి దాన్ని బాగు చేసే ప్రయత్నమే చేస్తారు. ఒకవేళ అది బాగా అవ్వలేదంటే, ఇది బాగా అవ్వలేదు కదా, దీని వలన మిగిలిన శరీరానికి నష్టం అంటూ దాన్ని తీసి బయటపడేస్తారు. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ దుష్ట శిక్షణ అంటే మొట్టమొదట వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నిస్తారు. దుర్యోధనుడికి, శిశుపాలుడికి 100 తిట్ల వరకు అవకాశం ఇచ్చేశారు. తర్వాత చక్రాన్ని విడిచిపెట్టారు. దుర్యోధనుడికి ఎన్నిసార్లు బోధపరచలేదు కృష్ణుడు, మొట్టమొదట బోధపరిచే ప్రయత్నం చేస్తారు.
ఇంకా కుదరలేదనుకోండి, వీళ్ళ వలన మిగిలిందంతా దెబ్బతింటుంది, సమాజం దెబ్బతింటుందంటూ ఎలా అయితే నోట్లోంచి పుప్పి పన్నుని తీసి విసిరేస్తామో, భగవంతుడు కూడా ఆ విశ్వరూపంలోంచి ఈ దుష్టుల్ని తీసి బయట విసిరేస్తాడు. మొట్టమొదట పాపాన్ని తీసే ప్రయత్నం చేస్తాడు. అది కుదరకపోతే అప్పుడు పాపుల్ని శిక్షిస్తాడు. అందుకే ఇక్కడ ఈ యుద్ధం కృత నిశ్చయ, నువ్వు కూర్చుని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధంలో 2 విషయాలు జరుగుతాయి. అయితే నువ్వు చనిపోతావు, మంచిదే, స్వర్గద్వారం, ధర్మక్షేత్రాన్ని నువ్వు ఆ యుద్ధం చేస్తూ చనిపోయావు అని అనుకుంటారు. లేదంటే ఏం జరుగుతుంది? రాజ్యాన్ని పరిపాలిస్తావు, గెలుస్తావు, రాజ్యాన్ని పరిపాలిస్తావు. ఏదైనా సరే నీకు మంచిదే. తస్మాత్ ఉత్తిష్ట భారత. తస్మాత్, అందుకే కన్క్లూజన్కి వచ్చేస్తున్నాం అనమాట ఈ టాపిక్కి. తస్మాత్ ఓ అర్జున ఉత్తిష్ట భారత. ఉత్తిష్ట అంటే లే లే లే. ఈ ఉత్తిష్ట అనే పదం ఎన్నిసార్లు వస్తుందంటే భగవద్గీతలో, ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి లేమని చెప్పటం లేదు, మనందరికీ లేమంటున్నారు. జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది, అక్కడ ఆగిపోతాం, స్టాగ్నేట్ అయిపోతాం, ఇంకా జీవితం లేదనుకుంటాం, ముందడుగు వేయం, అయిపోయింది నా జీవితం ఇక్కడతో అనుకుంటాం. అట్లాగా మనం ఎక్కడెక్కడ మనం అతుక్కుపోతున్నామో ఈ ప్రపంచంలో, అక్కడి నుండి మనకి తట్టి లేపుతున్నారు ఉత్తిష్ట ఉత్తిష్ట. భారతి గారు ఉన్నారో లేదో నాకు తెలీదు. భారతి గారని ఆల్మోస్ట్ నా అన్ని క్లాసెస్ అటెండ్ చేస్తారు. ఆవిడ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మేడం ఉత్తిష్ట అని నేను అనుకుంటాను. ఇంకంతే, నేను దాన్ని విడిచిపెట్టేస్తాను, ఇంకా ఐ మూవ్ ఆన్, ముందుకెళ్తాను. ఎన్నిసార్లు చెప్పారో నాకు ఆ వర్డ్ ఎంత నచ్చుతుంది, ఉత్తిష్ట అంట. అంటే ఎంత పెద్ద బాధ వచ్చినా సరే ఉత్తిష్ట. యవ్వనంలో ఉండే నా కొడుకు చనిపోయాడండి, ఏం చేస్తాం, రుణం అయిపోయింది, మిమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఉత్తిష్ట, లేవండి. ఎంతో అన్యోన్యంగా ఉన్నామండి, ఒక్కసారి నా భర్తకి నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడండి, ఏం చేస్తాం, ఆయన సమయం అయిపోయింది, ఉత్తిష్ట, లే, చాలు ఇంక లే. అక్కడ కూర్చోవడం వలన, కూర్చుని అలా బాధపడడం వలన లాభం ఉందా? లేదు. అందుకే ఇక్కడ ఉత్తిష్ట అంటూ, మనం ఎక్కడెక్కడ ఇంకా జీవితం లేదు, ప్రపంచం లేదు, అంతా అంధకారం, నేనేం చేయలేనని అనుకుంటామో, మనకి కృష్ణుడు ఇక్కడ తట్టి లేపుతున్నారు, ఉత్తిష్ట, లేకు. అందుకే ఇక్కడ అర్జునుడికి కూడా, అర్జున తస్మాత్ ఉత్తిష్ట భారత, లెగిచి ఈ యుద్ధాన్ని చేయు. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో తతో యుద్ధాయ యుధ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఈ శ్లోకం చూడండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ. సుఖ దుఃఖంలోని, లాభ అలాభౌ అంటే లాభ నష్టాల్లోని, సుఖ దుఃఖాలు, జయ పరాజయాలు, ఇవన్నీ కూడా మన కర్మ యొక్క ఫలితాలు. అంతే కదండి. సుఖం వచ్చింది కర్మ ఫలితం, దుఃఖం వచ్చింది కర్మ ఫలితం, లాభం వచ్చింది కర్మ ఫలితం, నష్టం వచ్చింది కర్మ ఫలితం, జయం వచ్చింది కర్మ ఫలితం, పరాజయం వచ్చింది కర్మ ఫలితం. అయితే ఇవన్నీ కూడా సుఖ దుఃఖే సమీకృత్వ అంటే ఈ ద్వంద్వాలన్నీ కూడా, మనం అనుభవించే ఈ ద్వంద్వాలన్నీ కూడా మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు. అయితే కర్మ ఫలితం మీద నీకెందుకు దృష్టి? కర్మను నువ్వు ఆచరించు. మనకు రాబోతుంది కర్మన్నేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అక్కడ మళ్ళీ చెప్తాను,
కానీ ఇవన్నీ కూడా కర్మ ఫలితం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అర్జున? నీకు జయం రావచ్చు, పరాజయం రావచ్చు. నీకు జయం వస్తుందని అనుకోకు. ఇక్కడ నువ్వు గెలవచ్చు, కౌరవులు గెలవచ్చు. ఇక్కడ మనిషి ఏమనుకుంటాడంటే ఎప్పుడూ నాకే సుఖం కావాలి, ఎప్పుడూ నీకే సుఖం కావాలంటే మిగిలిన వారికి దుఃఖం రావాలని అర్థమా? ఎప్పుడు నీకే లాభం రావాలంటే మిగిలిన వాళ్ళకి నష్టం రావాలని అర్థమా అక్కడ? కాబట్టి మనం ఈ భూమి మీద పడేటప్పుడు సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, పరాజయం ఇవన్నీ కూడా మనకి పవర్ ప్యాక్డ్. ఒక్క అనుభవం కావాలంటే కుదరదు. మనకి రెండూ వస్తాయి. సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది, లాభము వస్తుంది, నష్టము వస్తుంది, జయము వస్తుంది, పరాజయం వస్తుంది. ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఒక్కొక్కసారి నాకు సుఖం రావచ్చు, ఒక్కొక్కసారి నాకు దుఃఖం రావచ్చు. పోన్లే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇబ్బంది ఏంటి? కుంతీదేవి, కృష్ణుడు వెళ్ళి కుంతీదేవికి నీకేం కావాలి? కుంతీదేవి పరమ భక్తురాలు, ఎప్పుడూ కృష్ణుడిని పూజ చేస్తుంది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి కోరుకో అంటే, నిన్ను మర్చిపోయే సుఖాలు నాకొద్దు, అనుక్షణం నిన్ను గుర్తు తెచ్చుకునే దుఃఖాలు నాకు ఇవ్వు అంటూ కుంతి అడుగుతుంది. అక్కడ కుంతి పిచ్చిది కాదు అక్కడ. ఎందుకంటే మనిషి దుఃఖంలోనే ఎదుగుతాడు. మనిషి దుఃఖంలోనే భగవంతుడికి అంటే దుఃఖం రావాలని కోరుకోమని నేను చెప్పటం లేదు. దుఃఖం వచ్చినా సరే దాన్ని ఎలా వాడుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలో ఆ కిటుకు మీకు తెలియాలి. అర్థమైందండి? దుఃఖం వస్తేనే మనం సత్యానికి దగ్గరికి చేరిపోతూ ఉంటాం. అందుకే ఇక్కడ నీకు ఓన్లీ సుఖం కావాలంటే ఇక్కడ రాదు, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అందుకని ఈ ఫలితం గురించి ఆలోచించకుండా ఏమవుతుందా ఈ కురుక్షేత్రం, నేను గెలుస్తానా, నేను ఓడుతానా అంటూ ఈ ఫలితం గురించి ఆలోచించకుండా అర్జున నువ్వు యుద్ధం చేయి. అందుకే ఇక్కడ సుఖ దుఃఖే సమే కృత్వా, సుఖ దుఃఖంలో సమంగా ఉండు. నీకు సుఖము రావచ్చు, దుఃఖము రావచ్చు, లాభము రావచ్చు, నష్టము రావచ్చు, జయము రావచ్చు, పరాజయము రావచ్చు. కాబట్టి ఈ ద్వంద్వాల దగ్గర సమత్వంగా ఉండు. సమత్వంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. నేను ఇప్పుడు మీకు చెప్పాను, మీకు ఏదొచ్చినా మీరు సమత్వంగా ఉండండి అన్నాను. ఈ సమత్వంగా ఉండాలి అంటే నేనేం చేయాలి? మనిషి చేస్తున్న కర్మలు ఎప్పుడైతే నిస్వార్థ నిష్కామ కర్మలు అవుతాయో సమత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కర్మలు 3 రకాలు. నేను ఇంతకుముందు చెప్పానో లేదో నాకు తెలీదు. 3 రకాల కర్మలు. మొట్టమొదటిది స్వార్థమైన కర్మలు. 90% ఈ ప్రపంచంలో స్వార్థమైన కర్మలే. 90% ఆఫ్ ద పీపుల్ పర్ఫార్మ్ ఓన్లీ సెల్ఫిష్ యాక్షన్స్. స్వార్థం, నాకేం లాభం, నాకేం నష్టం, దీనివల్ల నాకేంటి? భగవద్గీత క్లాసు దీనివల్ల లాభం ఏంటండి అని అడుగుతారు. ఏ లాభం లేదండి, రావద్దని చెప్తాను. ఏమీ లాభం లేదు మీకు. ఏం లాభం అంటే నేనేం చెప్తాను చెప్పండి ఇక్కడికి. సో 90% ఏ కర్మ చేసినా ప్రజలు నాకేమి లాభం ఇందులో. దీనికన్నా నెక్స్ట్ కర్మ నిస్వార్థ కర్మ. ఈ కర్మలు ఎలా ఉంటాయి అంటే, నేను నా లాభంతో పాటు పక్కవాడు లాభం కూడా ఆలోచిస్తాను. ఈ కర్మ నేను చేస్తే పక్కవాడు బాగుపడాలి, పక్కవాడు బాగోగుల గురించి నేను ప్రయత్నం చేస్తాను. ఇది నిస్వార్థ కర్మ. నో డౌట్ నిస్వార్థ కర్మ స్వార్థ కర్మ కన్నా మంచిదే. బట్ నిస్వార్థ కర్మలో కూడా ఆందోళన ఉంటుంది. ఎందుకంటే కోరిక, నేను అందరినీ బాగు చేయాలి, ప్రపంచాన్ని బాగు చేయాలి అని అనుకుంటారు చూడండి. నిస్వార్థ కర్మల దగ్గర ఉండిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉద్దేశం మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ విని మీరందరూ బాగుపడిపోవాలండి అని నేను అనుకుంటే అందరికన్నా ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ నాకే హై ఉంటుంది. అయ్యో మీరు బాగుపడలేదా, ఇది నిస్వార్థ కర్మ. మీ బాగు గురించి ఆలోచించడం మంచిదే, కానీ అది నాలో ఆందోళన రేపుతుంది. మీకు కానీ ఏం జరిగినా ఇంకా నేను ఎఫెక్ట్ అయిపోతాను. నాకు బాధ. నాకు తెలిసిన 4 ముక్కలు
మీరు నాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీకు చెప్తాను. ఈ తర్వాత మీరు తీసుకుంటే మీ కర్మ, మీరు తీసుకోకపోయినా మీ కర్మ. నా పని నేను చేస్తాను. ఇది నిష్కామ కర్మ. నాకు అనవసరం, నా పని నేను 100% పర్ఫెక్ట్గా చేస్తాను. ఇది మీరు తీసుకుంటున్నారో లేదో అది మీ సంస్కారం, మీ కర్మ మీద ఆధారపడి ఉంది. ఇది నిష్కామ కర్మ. ఇక్కడ నాకు ఆందోళన లేదు. అర్థమైందండి? అయితే ఎప్పుడైతే నిష్కామ కర్మలు మనిషి ఆచరిస్తాడో, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, జయం వచ్చినా పరాజయం నాకు అనవసరం. కర్మ వరకే నా అధికారం, కర్మ వరకే నా అధీనంలో ఉంది, కానీ ఫలితం మీద నా దృష్టి లేదు. అలాగే కృష్ణుడు కూడా ఇక్కడ అర్జునుడికి ఫలితం మీద నువ్వు దృష్టి పెట్టుకోకుండా ఈ కర్మను ఆచరించు. ఈ ప్రపంచంలో ఒక ధర్మం ఉంది. స్వార్థంగా ఉండేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండలేడు. నిస్వార్థంగా ఉండేవాడు, నిష్కామ కర్మలు చేసేవాడికి దుఃఖం ఎప్పుడు ఉండదు. వాళ్ళ మొహం మీద చిరునవ్వు చెదరదండి. కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళ మొహంలో దుఃఖం చూడంగానే తెలిసిపోతుంది. ఏం కష్టం ఈయనకి, ఇంత దుఃఖం ఏంటంటే. ఆ దుఃఖం ఏంటో నేను చెప్తాను. కేవలం స్వార్థం. అది నేను అర్థం చేసుకోక నా భర్తది ప్రాబ్లము, నా పిల్లోడిది ప్రాబ్లము, నా పనామిది ప్రాబ్లము, సమాజానికి ప్రాబ్లము, వ్యవస్థది ప్రాబ్లం. ఇక్కడ ఎక్కడా ప్రాబ్లం లేదు. ఒకే ఒక్క ప్రాబ్లం, నా స్వార్థం. పీరియడ్. దాట్స్ ఇట్. మీకు కానీ మనసులో ఆందోళన ఉంది అంటే ఒకే ఒక్క కారణం, స్వార్థం. ఇంకా ఏది మీరు పెట్టుకున్నా సరే అది బాగు చేయలేరు. అర్థమైందండి? నాలో స్వార్థం నేను తెలుసుకుంటే బయటపడే అవకాశం ఉంది. నాకు స్వార్థం ఉందా లేదా ఎలా తెలుస్తుందండి? మా గురువుగారు అంటారు, నువ్వు పడుకుంటే 20 సెకండ్లలో నీకు నిద్ర పడుతుందా అని అడుగుతారు. 20 సెకండ్లలో కానీ నువ్వు పడుకోకపోతే ఏదో ఫస్ట్ ప్రాబ్లం నీలో ఉంది, అది బాగు చేసుకో. 20 సెకండ్లు. నేను మా గురువుగారికి చూశాను, దగ్గరుండి చూశాను. 20 సెకండ్లు కాదు, ఆయన మీతో ఇలా మాట్లాడుతూ ఉంటారు, డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఆయన బెడ్ ఎక్కితే 20 సెకండ్లు కాదు, 10 సెకండ్లు ఆయన పడుకోవడం నేను చూశాను. అర్థమైందండి? 20 సెకండ్లలో నీకు నిద్ర వస్తుందా? నీకు నిద్ర రావటం లేదు అంటే ఏదో స్వార్థం నీలో ఉంది. ఒక్కసారి కూర్చుని దాని గురించి విచారణ చేయు అంటారు. అయితే ఇక్కడ సుఖ దుఃఖం సమీకృత్వ, ఈ ద్వంద్వాలన్నింటిలో కూడా సమత్వంగా ఉండి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు ఇక్కడ యుద్ధం చేయు. ఈ సమబుద్ధి ఉండకపోవడానికి కారణం స్వార్థం అంటూ చెప్పాను. స్వార్థం ఎలా వ్యక్తమవుతూ ఉంటుందంటే మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా మనిషి రెండు విషయాలు, మోటివేషన్స్ అంటాం మేము, జీవితంలో రెండు విషయాల గురించి ఆలోచిస్తాడు. ఏంటంటే సంపాదించడం, అనుభవించడం. డబ్బులు సంపాదించడం, డబ్బులతో వచ్చే సుఖాలు అనుభవించడం. ఒక ఇల్లు కట్టుకోవడం, సుఖంగా ఉండడం. బంధాలు ఏర్పరచుకోవడం, సుఖం ఇస్తుందనుకుంటూ ఆ బంధాలను ఏర్పరచుకుంటూ పోతాడు. అంటే సంపాదన అంటే డబ్బులు కాదు. అందుకే ఇప్పుడు శుక్రవారం నుండి భజగోవిందం ఆరంభిస్తున్నాం. అక్కడ శంకరాచార్యులు మెయిన్ కాన్సెప్ట్ అదే. కాంచన కామిని అంటారు. కాంచన అంటే డబ్బులు, కామిని అంటే ఆనందం. ఈ రెండుంటి వెనకాల మనిషి పిచ్చోడైపోయి తిరుగుతున్నాడండి. ఒక్క విషయం, మీరు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. మీరు ఎంత అనుభవించినా చాలు అంటూ తృప్తి ఉండదు. మీకు తృప్తి కావాలి అంటే అది వేరే విషయం. ఇన్ని క్లాసుల్లో మీకు అర్థమైపోవాలి. సంపాదించినంత మాత్రాన, అనుభవించినంత మాత్రాన మనిషికి తృప్తి ఉండదు. రావణాసురుడు, ఇంద్రుడు, కుబేరుడు ఒకసారి రావణాసురుడికి కలవడానికి లంకకు వెళ్తే, ఇంద్రుడు చూడండి, దేవతలకి అధిపతి ఇంద్రుడు
కుబేరుడు అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ధనానికి ఆయన అధిపతి కుబేరుడు. అంటే రావణాసుడు యొక్క స్థితి అట్లాంటిది. ఎప్పుడైతే ఇంద్రుడు కుబేరుడు రావణాసుడికి కలవడానికి వెళ్తారో రావణాసుడు పడుకుని ఉంటాడంట. అయితే ఆ సేనాధిపతులు సరే ఉండండి, మేము వెళ్ళి రావణాసుడికి లేపుతామంటే, అయ్యయ్యో ఆయన పడుకుంటే లేపడం ఏంటి, ఆయన లెగిచే వరకు మేము వేచి ఉంటామని వెయిట్ చేస్తారు. ఇంద్రుడు కుబేరుడు రావణాసుడు పడుకుంటే వెయిట్ చేశారంటే డెఫినెట్లీ రావణాసుడు వీళ్ళకన్నా పైన ఉన్నట్టే కదా. అటువంటి రావణాసురుడికి ఎవరు కావలసి వచ్చారు? సీత కావలసి వచ్చింది. అంతే, సర్వనాశనం అయిపోయాడు. రావణాసురుడి కంటండి సీత విషయం వచ్చింది చెప్తున్నాను. తన దగ్గర తన ఆస్థానంలో ఎంత అంటే రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ వీళ్ళకు మించిన అందగత్తులు ఉండేవారంట రావణాసుడు భోగాల గురించి. ఇటువంటి వాళ్ళు ఉన్నా సరే తనకేంటి తృప్తి వచ్చిందా? రాలేదు. ఏం కావలసి వచ్చింది? సీత కావలసి వచ్చింది. నాశనం అయిపోయాడు. రావణాసురుడు లాంటి వాడికే తృప్తి లేనప్పుడు అంటే భోగాల వలన మనకేం తృప్తి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. అందుకే కాంచన కామని మనకి భజగోవిందం అంతా కూడా అంటే ఈ వీటన్నింటి గురించి ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క విషయాన్ని తీసుకుని శంకరాచార్యులు దాని మీద విచారణ చేస్తూ ఈ ప్రపంచంలో ఉండే విషయాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకి చెప్పుకుంటూ పోతారు. అయితే ఇక్కడ కూడా అర్జున, ఈ యుద్ధం నువ్వు చేయు, సుఖ దుఃఖే సమీకృత్వ, నీ మనసుని సమంగా పెట్టుకుని ఫలితం గురించి ఆశించకుండా, ఫలితం ఏదైనా రావచ్చు, ఈ యుద్ధం నువ్వు చేయాల్సిందే అంటూ ఇక్కడ తస్మాత్ అనేసారు కదండి. ఈ టాపిక్ అయిపోయింది. 39వ శ్లోకం నుండి మనకి వేరే టాపిక్ స్టార్ట్ అవుతుంది. 39 చెప్పండి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధియోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధియోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తా యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధియోగే త్విమాం శృణు. ఈ శ్లోకంకి వెళ్ళే ముందు ఇక్కడ ఏమంటున్నారంటే, ఏషా తే విహితా సాంఖ్యే, ఓ పార్థ, ఇంతవరకు కూడా నేను నీకు సాంఖ్యం గురించి చెప్పాను. సాంఖ్యం అంటే జ్ఞానము. సాంఖ్యానికి ఇంకొక అర్థం జ్ఞానము. జ్ఞానం చెప్పాను అంటే రైట్ ఫ్రమ్ 11వ శ్లోకం అశోచ్యానన్వశోచస్వం, అక్కడి నుండి కూడా నేను అలా జ్ఞానం చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పటి నుండి కూడా ఇకపై నుండి బుద్ధియోగే త్విమాం శృణు, నీకు బుద్ధి యోగం గురించి చెప్పబోతున్నాను. శృణు, నువ్వు బాగా విను. శృణు అంటే విను, శ్రవణం చేయు. బుద్ధ్యాయుక్త యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఈ బుద్ధి యోగాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుని ఆచరిస్తావో నువ్వు కర్మబంధం నుండి బయటపడిపోతావు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు నేను నీకు జ్ఞానం గురించి చెప్పాను. ఇప్పుడు నేను నీకు బుద్ధి యోగం గురించి చెప్పబోతున్నాను. నేను చెప్తున్న ఈ బుద్ధి యోగం గురించి జాగ్రత్తగా శ్రవణం చేయి. ఇది నువ్వు విని ఎప్పుడైతే ఆచరిస్తావో కర్మబంధం నుండి బయటపడిపోతావు. అయితే బుద్ధి యోగం అంటే ఏంటి? ఇక్కడ మనకి శాస్త్రంలో 82 యోగాలు ఉన్నాయి. యోగము అని ఎప్పుడైతే నేను అన్నానో, ఈ యోగం అనే పదం సంస్కృతంలో యుజ్ అనే పదం నుండి వచ్చింది. దీనికి ఇంగ్లీష్లో రిలీజియన్ అంటారు, రీలిగారే అంటారు. సంస్కృతంలో యుజ్ అంటాం. దీని అర్థం యుజ్ అన్న
రిలీజియన్ అన్న అర్థం ఏంటంటే ఈ జీవాత్మ ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి, భగవంతుడిలో ఐక్యమైపోవడానికి తీసుకునే ఏ సాధనైనా యోగము. అంటే నాకు నచ్చింది, నాకు సరిపోయే సాధన నేను తీసుకుంటాను. ఆ సాధన, ఏ సాధన మీరు తీసుకోండి, ఈ జీవుడు పరమాత్మలో ఐక్యమైపోవడానికి యోగము అంటారు. తీసుకునే సాధనలు వేరువేరు ఉంటాయి. అందులో మనకి తెలిసిన ముఖ్యంగా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఇంకా ఎన్నో ఉన్నాయి. హఠయోగం, భజన యోగం, కీర్తన యోగం, ధ్యాన యోగం, ఎన్నెన్నో ఉన్నాయి. 82 యోగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేరియస్ డిసిప్లిన్స్ అండి మనం భగవంతుడికి చేరుకోవడానికి. అయితే ఈ 82 యోగాల్లో కూడా బుద్ధి యోగం అంటూ లేదు. ఈ బుద్ధి యోగం వ్యాసుడు పెట్టారు ఇక్కడ. వ్యాసుడే పెట్టారు ఇక్కడ. అంటే ఆయన కాయిన్ చేశారు. వ్యాసుడు ఎన్నో పెడుతూ ఉంటారు. ఇంకా మనకు వస్తాయి యోగ కర్మసు కౌశలం, ఇవన్నీ యోగం గురించి మాట్లాడేటప్పుడు చెప్తారు. సమత్వం యోగ ఉచ్యతే, ఇవన్నీ కూడా వ్యాసుడు వాడిన పదాలు. అయితే ఇక్కడ ఈ బుద్ధి యోగం 82 యోగాల్లో బుద్ధి యోగం అంటూ లేదు. ఆ బుద్ధి యోగం ఏంటో నేను నీకు చెప్తాను అంటూ కర్మయోగానికి బుద్ధి యోగానికి ఉండే తేడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదేం కష్టం కాదు, బట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కర్మకాండలో మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక విగ్రహాన్ని పెట్టుకుంటాం, ఆ విగ్రహాన్ని ఆరాధిస్తాం, ఆ విగ్రహాన్ని పూజ చేస్తూ దాని వెనకాల ఏదో ఒక నిర్దిష్టమైన కోరిక ఉంటుంది. దేవుడు భగవంతుడే నాకు ఈ కోరిక తీర్చేయి, అందుకే నేను ఈ పూజ చేస్తున్నాను. అందుకని కామ్య కర్మల్లో ఎన్ని కర్మకాండలో, పూర్వమీమాంసం అంతా కూడా వేదంలో కర్మకాండ. అయితే ఎన్ని కర్మలు, ఎంత పూజా విధానం మనకు ఉందంటే, ఎందుకంటే మనిషికి అన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి, నాకు ఈ కోరిక తీరాలి అంటే నేను ఈ పూజ చేయాలి, ఈ కోరిక తీవరాలి అంటే ఈ యాగం చేయాలి అంటూ కర్మకాండలో ప్రవేశపెట్టేశారు అవన్నీ కూడా. కాబట్టి నా కోరిక బట్టి నేను ఒక భగవంతుడిని ఎంచుకుంటాను, ఆ భగవంతుడిని పెడతాను, పూజ చేస్తాను. భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చేయి అంటూ నేను అక్కడ అడుగుతున్నాను. ఇది కర్మకాండ. మరి బుద్ధి యోగం అంటే ఏంటండి? అయితే ఇక్కడ వ్యాసుడు ప్రశ్నిస్తున్నారు, నువ్వు పూజ చేస్తున్న ఆ విగ్రహము భగవంతుడా లేదా భగవంతుడికి సాంకేతమా? భగవంతుడి విగ్రహమా చెప్పండి? భగవంతుడి విగ్రహమా లేదా అంతటా ఉండే భగవంతుణ్ణి అంతటా చూసే శక్తి నాలో లేదు కాబట్టి ఒక విగ్రహాన్ని పెట్టుకొని నేను విగ్రహంలో చూస్తున్నానా? ఒక్కసారి ఆలోచించండి అంటూ వ్యాసుడు అడుగుతారు. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ డే రాగాన, రిపబ్లిక్ డే రాగాన జెండా ఎగరేస్తాం మనం. ఆ జెండా దేశమా లేదా దేశానికి సాంకేతం జెండావా? దేశానికి సాంకేతం జెండా. ఆ జెండా చిరిగిపోతే మరో జెండా కుట్టించుకుంటావు అంతే. దేశమేం అక్కడ నాశనం అయిపోవటం లేదు, జెండా తిరిగినంత మాత్రం. మెడలో వేసుకునే మంగళసూత్రం భర్తకి సాంకేతమా? మంగళసూత్రం విరిగినంత మాత్రాన భర్తను మార్చేయక్కర్లా, మంగళసూత్రం మార్చుకుంటే చాలు, అంతే కదండి. భర్తకి సాంకేతం మంగళసూత్రం, కానీ మంగళసూత్రం భర్త కాదు అక్కడ. అలాగే అంతటా ఉండే ఆ భగవంతుడికి సాంకేతం విగ్రహం, కానీ ఈ విగ్రహమే భగవంతుడు అనుకుంటే అక్కడ ఎంత మూర్ఖత్వం ఉందో ఆలోచించండి. ఇదే భగవంతుడు, ఇంకేం భగవంతుడు కాదు అని నేను అనుకుంటున్నాను. వ్యాసుడు అంటున్నారు, కర్మకాండలో నువ్వు కేవలం విగ్రహంలోనే భగవంతుడిని చూస్తున్నావు, అదే భగవంతుడని నమ్ముతున్నావు, ఈ భగవంతుడు నా కోరికలు తీర్చుతుందని నమ్ముతున్నావు. బుద్ధి యోగంలో బుద్ధిని వాడాలి. భగవంతుడు అంటే వాడు ఎక్కడ ఉంటాడు? మొత్తం విశ్వమంతా నిండిపోయి ఉన్నాడు అని అనుకున్నామా లేదా? అందుకని సహస్రనామాలు చెప్పేటప్పుడు, విష్ణు సహస్రనామం చెప్పేటప్పుడు విశ్వం విష్ణు అంటాం, మొదటి నామం. ఈ విశ్వమే విష్ణు అయిపోయింది అక్కడ, సహస్రనామాలు అక్కర్లేదు అక్కడ.
అది అర్థం కాక విశ్వం విష్ణు అది అర్థం కాని వాడే రెండో నామంకి వెళ్తాడు. ఒకసారి రెండో నామంకి వెళ్ళామంటే సహస్రనామాలని ఆపేరు, కానీ అక్కడ అర్థం ఏంటంటే అనంతనామాలు. అనంతనామాల్లోకి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే మొదటి నామం నాకు అర్థం, విశ్వమే విష్ణు అని నీకు అర్థం అవ్వనప్పుడు మళ్ళీ ఒక్కొక్క వస్తువును పట్టుకొని ఇది విష్ణు, ఇది విష్ణు, ఇది విష్ణు, ఇది విష్ణు అని చెప్పాల్సి వస్తుంది. అందుకని స్తుతులు కూర్చొని అలా పాడేయడం కాదు, ఒక నామాన్ని అర్థం చేసుకుంటే స్తుతిలో, స్తుతి అంటే ఈ సహస్రనామ, లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ స్తుతులు. ఈ స్తుతులు కానీ అర్థం చేసుకొని ఒక్క పేరు ఒక్క నామం కానీ నాకు అర్థమైందంటే మీ స్తుతి ఆగిపోతుంది. కానీ ఆగడానికి సమయం ఇస్తే కదా మీరు గడ 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 అలా గడ 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 పాడుతున్నారు. కాబట్టి ఎవరిది లలిత ఎక్కడ ఆగటం లేదు, ఆగదది. 10 జన్మలు 100 జన్మలు ఇలా లలిత పాడినా ఆగదు. ఎందుకంటే నామం అర్థం అవ్వటం లేదు అక్కడ. లలితా సహస్రం వచ్చేసరికి శ్రీమాత అన్నారు. శ్రీమాత, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాన్ని అలా గడగడగడ. శ్రీమాత అంటే అర్థం ఏంటి? ఈ ప్రకృతికే ఆమె మాత. అర్థమైందండి? విశ్వం విష్ణు ఎలాగో శ్రీమాత అంటే ఈ ప్రకృతిలో ఉండే చర అచర స్థావర జంగమ ఈ సమస్త భూతకోటికి ఆమె తల్లి. అన్ని తల్లి అంటే తన దగ్గర నుంచి అన్ని బయట ఆవిర్భవించేయి. తల్లి నుండి వచ్చింది తల్లి స్వరూపం కన్నా వేరుగా ఉంటుందా? ఇది అర్థమయ్యాక మళ్ళీ నామాలు ఎందుకు చెప్పండి. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లలితవే. దసరా నుండి స్టార్ట్ చేయాల్సింది, కొన్ని కారణాల వల్ల చేయలేదు. సో అక్కడ ఇంత మంచి నామమే, ఈ నామాన్ని అర్థం చేసుకుంటే ఇంక అక్కర్లేదు, మిగిలినవి ఇంక అక్కర్లేదు. ఈ నామం దగ్గరే నేను ఉండిపోతాను, ఈ నామం దగ్గరే నేను ఇంకా లోతుకెళ్ళి ఆలోచిస్తానని అక్కడ ఆగిపోతారు. అలాగే ఇక్కడ వ్యాసుడు అంటున్నారు, విగ్రహంలో భగవంతుడు చూసే బదులు విశ్వం విష్ణు, అందరిలోని నారాయణుడే ఉన్నాడు అనే నీకు ఆలోచన వస్తే, అందరిలోని నలుగురిలోని నువ్వు నారాయణ్ణి చూస్తావు కదా. విగ్రహం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎప్పుడైతే ఈ దృష్టి నీకు వస్తుందో, ఎవరి మీద నీకు ద్వేషం, ఎవరి మీద నీకు రాగం. ఉపనిషత్ అంటుంది, తత్ర కో మోహ కశోక ఏకత్రమనుపశ్యత. నీకు అంతా ఏకంగా అంతటా నారాయణుడే కనబడినప్పుడు, అందరిలోని ఆ నారాయణుడే కనబడినప్పుడు నీకు ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద రాగము అంటూ ఉపనిషత్తు ప్రశ్నిస్తుంది. మన గురువులందరూ ఇలాగే బ్రతికారండి. వ్యాసుడనగా, సుకుడనగా, మహర్షి అనగా, రమణ మహర్షి, వీళ్ళందరూ మనుషులనే కాదు, జంతువుల్లో కూడా అదే సమదృష్టి. జంతువుల్లో కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్లా చూసుకునేవారు. మహర్షి అయితే తాచుపావును పట్టుకొని అది నా ఫ్రెండ్ అనేవారు. ఉపదేశసారంలో నేను మహర్షి గురించి ఎన్నో విషయాలు చెప్పాను మీకు అక్కడ. ఇది సమదృష్టి. ఈ దృష్టే బుద్ధి యోగము. ఈ దృష్టి కర్మకాండం వలన నీకు కుదరదు. నెక్స్ట్ వారం చెప్తాను దీని అంటే శ్లోకం గురించి నెక్స్ట్ వారం చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.